Hello everyone, this is Gauss. Welcome back to the Unique Study Academy YouTube ఛానల్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారో యూనిక్ స్టడీ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏయూ రీజియన్లో ఉన్న ఏపీ ఏయూ రీజియన్లో ఉన్న అటానమస్ కాలేజ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, అటానమస్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇస్తానని చెప్పేసి. సో మీకు అటానమస్ కాలేజ్ అంటే మీకు ప్రకాశం డిస్టిక్లో వచ్చేసరికి హలో గైస్, స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ అవర్ ఛానల్. అదేంటంటే మనకి అన్అకాడమీ నుంచి అయితే ఒక మంచి ఆఫర్ అయితే ఉంది. సో ఎవరైతే ఎంసెట్ 2021 తెలంగాణ నుంచి కానీ అండ్ ఏపీ నుంచి కానీ ఎవరైతే ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వచ్చేసరికి ఒక మంచి ఆఫర్ అయితే రావడం జరిగిందనమాట. వాళ్ళకి కొత్త బ్యాచెస్ కూడా స్టార్ట్ అయ్యాయి అన్అకాడమీ నుంచి. సో అన్అకాడమీ గురించి అయితే మనకు తెలుసు, ఇండియాస్ లార్జెస్ట్ ప్లాట్ఫామ్ టు లెర్న్ అబౌట్ కాంపిటేటివ్ యాజ్ వెల్ యాజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కదా. సో మీకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి మీరు పర్ మంత్ ఆర్ పర్ 6 months కానీ మీకు వచ్చేసరికి కోర్స్ వచ్చేసరికి 6 months ఉంది. సో మీరు 6 months అయితే 6 months అండ్ 12 months అయితే 12 months. సో మీకైతే 6 monthsలో అయితే మొత్తం సిలబస్ అయితే వాళ్ళు కంప్లీట్ అయితే చేస్తారు. సో మీకు వచ్చేసరికి 12 months అండ్ 6 months 2 ప్యాకేజ్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మీకు వచ్చేసరికి మన ఛానల్ నుంచి ఒక 10% డిస్కౌంట్ అయితే దొరుకుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుగులో అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. మీకు కంప్లీట్ సిలబస్ని అయితే వాళ్ళు కవర్ చేస్తారు. అండ్ మీ ఎగ్జామ్స్లో ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అండ్ ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ఫాలో అవ్వాలి అని కూడా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. మనకు వచ్చేసరికి 12th October నుంచి అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో మీరు క్లాసెస్ స్టార్ట్ అయిన వీడియోస్ కూడా మీరు ఆల్రెడీ చూడవచ్చు. సో ఎవరైతే 2021 సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. అండ్ అంతేకాకుండా ఓకేనా, మన ఛానల్ నుంచి ఇక్కడ వచ్చేసరికి తెలుగు బ్యాచ్ ఫర్ ఎంసెట్ పీసీఎం అని ఉంది కదా. పీసీఎం అంటే మనకి ఎంపీసీ వాళ్ళకి అనమాట. సో పీసీబీ అని ఉంటే బైపీసీ వాళ్ళకి. సో గెట్ సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేయండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. సో మీకు 1 month 3 months 6 months 12 months అని ఉంది కదా. సో ఇక్కడ హ్యావ్ ఏ రిఫరల్ కోడ్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ వచ్చేసరికి మీరు యూనిక్ UNIQUESTUDY యూనిక్ స్టడీ అని టైప్ చేసి అప్లై చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళేసి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి. సో సీరియస్గా ప్రిపేర్ అవ్వండి అండ్ డైలీ ఫాలో అవ్వడానికి వీడియోస్ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఈ ప్రెజెంట్ ఉన్న పాండమిక్ సిచ్యువేషన్లో మనకు వచ్చేసరికి ఆన్లైన్ క్లాసెస్ ఇవి అయిపోయాయి కాబట్టి సో సీరియస్గా ప్రిపేర్ అవ్వండి అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గైస్. క్యూస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి ఇది వచ్చేసరికి దీనికి మీకు కోడ్ వచ్చేసరికి QISE అనమాట. సో ఇది ఎస్టాబ్లిష్డ్ వచ్చేసి 1998 అండ్ NAC A గ్రేడ్లో ఉంది అండ్ NBA అగ్రిగేటెడ్ ఉంది. ఓకే, అక్రిడేటెడ్. సో మీకు వచ్చేసరికి NAC A గ్రేడ్ ఉందంటే ఇట్స్ ఏ బెటర్ అనమాట. అండ్ కొన్ని A+ కూడా ఉంటాయి. సో Aతో పోలిస్తే A+ ఇంకా బెటర్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. సో ఇది కూడా వచ్చేసరికి పేస్ PACE అని చెప్పేసి ఇది 2018లో ఎస్టాబ్లిష్డ్ కాలేజ్, NAC A గ్రేడ్ అండ్ NBA అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు గుంటూరు డిస్టిక్. ఓకేనా, గుంటూరు డిస్టిక్లో చూసుకున్నట్లయితే మీకు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. ఇది వచ్చేసరికి మీకు BECB అని చెప్పేసి. సో ఎస్టాబ్లిష్డ్ వచ్చేసరికి 1981 అండ్ ఇట్స్ ఏ ఓల్డ్ కాలేజ్ కాబట్టి మనకి కొంచెం స్టాండర్డ్స్ కూడా బాగానే ఉండొచ్చు. ఇది వచ్చేసరికి NAC అయితే NACతో అయితే ఉందిలే కానీ బట్ గ్రేడ్ అయితే ఏ గ్రేడ్ అయితే లేదనమాట. సో తర్వాత RVR అండ్ JC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్. సో ఇది కూడా మనకి 1985లో ఉంది, NAC A గ్రేడ్తో ఉంది అండ్ NBAతో కూడా. ఓకేనా, నరసారావుపేట ఇంజనీరింగ్ కాలేజ్, ఇది వచ్చేసరికి 1998 ఎస్టాబ్లిష్డ్ అండ్ NSPE దీని కాలేజ్ కోడ్. ఓకేనా, NAC A గ్రేడ్తో కూడా ఉంది. సో ఎవరైతే ఆ డిస్ట్రిక్ట్స్లో ఉన్నారో ఈ కాలేజెస్లో అయితే పెట్టుకుంటే కొంచెం బెటర్ అనమాట. ఎందుకంటే మీకు లైక్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి 18%, 85%. సో మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇది కూడా వచ్చేసరికి మీకు ఎస్టాబ్లిష్డ్ వచ్చేసరికి 2007. ఓకే, రీసెంట్. అండ్ ఆల్సో VVIT అనమాట దీని యొక్క కోడ్ వచ్చేసరికి. ఇది కూడా NAC A గ్రేడ్తో అయితే ఉంది. అండ్ VR సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇది వచ్చేసరికి మనకి కృష్ణా డిస్టిక్ అనమాట. VR సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ కృష్ణా డిస్టిక్ విజయవాడలో ఉంటుంది ఇది. సో 1977లో ఇది ఎస్టాబ్లిష్డ్ అయింది అండ్ VRAC అని చెప్పేసి దీని కోడ్. సో ఇట్స్ ఏ మంచి కాలేజ్, నేను వెళ్ళి చూశాను కూడా. సో ఇది వచ్చేసరికి NIRF ర్యాంక్డ్ అండ్ NBA కూడా. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనకి కృష్ణా డిస్టిక్లో చూసుకున్నట్టయితే
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ 1998 NAC A గ్రేడ్తో ఉంది. అండ్ ఎన్బిఏతో కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి గుడ్లవల్లేరులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో దీని కోడ్ వచ్చేసరికి మనకి LBC అని చెప్పేసి ఎస్టాబ్లిష్డ్ వచ్చేసరికి మనకి 1998 అనమాట. సో మీకు అటానమస్ ఎందుకు ప్రిఫర్ చేయాలి అంటే, మీకు ప్రజెంట్ ఉన్న ఏదైతే డిమాండ్ ఉందో, లైక్ ఎలాంటి కోర్సెస్కి డిమాండ్ ఉందో అలాంటి కోర్సెస్ని వాళ్ళు సొంతంగా ఎలాంటి యూనివర్సిటీ మీద కూడా బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి వాళ్ళు సొంతంగా అలాంటి కోర్సెస్ని అయితే వాళ్ళు తీసుకొస్తారనమాట. సో అందుకని చెప్పేసి కొన్ని అటానమస్ కాలేజ్లో జాయిన్ అయితే బెటర్ అనమాట. అప్ టు డేట్ సిలబస్ అయితే ఉంటుంది వాళ్ళకి దగ్గర. సో తర్వాత PPSV అంటే మనకి ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇది వచ్చేసరికి మనకు NAC A+ గ్రేడ్. ఆల్రెడీ నేను చెప్పాను కదా కొన్ని A+ కూడా ఉంటాయి. సో NAC A+ గ్రేడ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్టాబ్లిష్డ్ వచ్చేసరికి 1998. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి కాలేజ్ DVR అండ్ డాక్టర్ HS మై కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఇసుకి 2002 అనమాట. అండ్ ఆల్సో MICT అని చెప్పేసి దీని కాలేజ్ కోడ్. సో NAC A గ్రేడ్. నెక్స్ట్ వచ్చారు మనకి అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది కూడా వచ్చేసరికి మనకి ASIP అని చెప్పేసి అంటాం. సో 2007 ఎస్టాబ్లిష్డ్ అండ్ క్రికెటెడ్ విత్ NAC A గ్రేడ్. సో ఇది కూడా NAC A గ్రేడ్తో ఉంది. అండ్ ఉషారామ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ URCE ఎస్టాబ్లిష్డ్ వచ్చేసరికి మనకి 2008. అండ్ ఇది కూడా NAC A గ్రేడ్ కాలేజ్. నెక్స్ట్ NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2008 అండ్ ఆల్సో NAC A గ్రేడ్. ఓకే, ఇది NRIA అనమాట. దీని యొక్క కాలేజ్ కోడ్ వచ్చేసరికి ఇప్పుడు వరకు మనం చెప్పుకునే వచ్చేసరికి కృష్ణా డిస్టిక్ కాలేజెస్. సో నౌ వీఆర్ గోయింగ్ టు వెస్ట్ గోదావరి డిస్టిక్. ఓకే, వెస్ట్ గోదావరి డిస్టిక్ చూసుకున్నట్లయితే మనకి సంఘీ రామకృష్ణరాజు ఇంజనీరింగ్ కాలేజ్ SRKR అని చెప్పేసి అనుకుంటాం. ఇది వచ్చేసరికి 1980లో ఎస్టాబ్లిష్డ్ అయింది అండ్ ర్యాంక్డ్ బై NIRF అండ్ ARIIA NAC A గ్రేడ్ NBA. సో దీనికి వచ్చేసరికి చాలా ట్యాగ్ లైన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోడ్ వచ్చేసరికి మనకి VSVT శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇది కూడా 2001లో ఎస్టాబ్లిష్డ్ కాలేజ్ అండ్ ఆల్సో NAC A గ్రేడ్ ఉంది. NBAతో కూడా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది కూడా మనకి SWRN అండ్ 2001లో ఎస్టాబ్లిష్డ్ కాలేజ్ NAC A+ గ్రేడ్ ఉందన్నమాట. సో బెటర్ దెన్ దీస్ ప్రీవియస్ కాలేజెస్. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో చూసుకునే మనకి BBC కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఆల్సో మనకి BVC అని చెప్పేసి కాలేజ్ కూడా అనమాట. 1997లో ఎస్టాబ్లిష్డ్ అండ్ NAC A గ్రేడ్. ఓకే, నెక్స్ట్ గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఓకేనా, ఇది వచ్చేసరికి 1998 ఎస్టాబ్లిష్డ్ కాలేజ్ అండ్ GIER. సో ఈ ఓన్లీ నేను ఇప్పుడు చెప్పే ఏంటంటే AU రీజన్ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూజ్ అయ్యే కాలేజ్ అనమాట. సో NAC A+ గ్రేడ్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం SVU రీజన్ కింద ఏవైతే ఉన్నాయో కాలేజ్ అవి నెక్స్ట్ వీడియోలో అయితే చూసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్. ఇది కూడా మనకు వచ్చేసరికి NAC A గ్రేడ్తో ఉంది. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2001 అండ్ ADTP అని చెప్పేసి దీని యొక్క కోడ్ అనమాట. కాలేజ్ కోడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎప్పుడైతే కాలేజ్ ఆప్షన్ ఎంట్రీ అప్పుడు కాలేజ్ నేమ్ అయితే ఉండదు, కాలేజ్ కోడ్ మాత్రమే ఉంటుంది. తర్వాత ప్రాగ్ అంటే PRAG. ఓకేనా, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్. ఇది వచ్చేసరికి మన NAC A గ్రేడ్ అండ్ NBA 2001 ఎస్టాబ్లిష్డ్ కాలేజ్. ఇవన్నీ కూడా ఈస్ట్ గోదావరి డిస్టిక్. నా విశాఖపట్నం డిస్టిక్ అది వచ్చేసరికి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది కూడా మనకి NIRF 2020 ర్యాంకింగ్ 188 ర్యాంకింగ్ అండ్ NAC A గ్రేడ్. సో 1996లో ఎస్టాబ్లిష్ అయింది. GVP అని చెప్పేసి దీని యొక్క కాలేజ్ కోడ్ అనమాట. అనిల్ ANIL. సో అనిల్ నిరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది NAC A గ్రేడ్ అండ్ NBA. సో ఇది కూడా వచ్చేసరికి మనకి 2001లో ఎస్టాబ్లిష్ అయింది. దీని కాలేజ్ కోడ్ వచ్చేసరికి అనిల్ అనమాట. VIVP విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. సో ఇది కూడా మీకు వచ్చేసరికి 2002లో అది ఎస్టాబ్లిష్డ్ అయింది అండ్ VIVP అండ్ NAC A గ్రేడ్తో ఉంది అండ్ NBA అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి విజయనగరం డిస్టిక్ చూసుకున్నట్లయితే మనకు రెండు కాలేజెస్ అయితే ఉన్నాయి. MVGR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1997 అండ్ MVRG ఈజ్ ఇట్స్ కాలేజ్ కోడ్ NAC A గ్రేడ్ అండ్ NBA. తర్వాత లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్
ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో 2008 ఎస్టాబ్లిష్. దీని కాలేజ్ కూడా వచ్చేసరికి LIET అండ్ NAC A గ్రేడ్. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శ్రీకాకుళం డిస్టిక్ జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, GMRI అని చెప్పేసి అనుకుంటాం. ఇది వచ్చేసరికి 1997లో ఎస్టాబ్లిష్డ్ కాలేజ్. సో దీని యొక్క ర్యాంకు NIRF ర్యాంకింగ్ చూసుకున్నట్లయితే 201 నుంచి 250, అంటే 201 నుంచి 250. అండ్ ARIIA ర్యాంకింగ్ చూసుకుంటే 50 to 75 వరకు ఉంది. NAC A గ్రేడ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఆదిత్య కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. ఇది వచ్చేసరికి NAC A గ్రేడ్తో వచ్చింది మనకి, విత్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2001. అండ్ ADIT వచ్చేసరికి మన కాలేజ్ కూడా. సో ఇఫ్ మీకు కుదిరితే ఈ కాలేజ్ అని నోట్ చేసుకోండి. when you are going to prefer colleges, please prefer these colleges for better future. అండ్ ఎందుకంటే మనకి అటానమస్ కాలేజెస్ విత్ NAC A గ్రేడ్ A+ గ్రేడ్తో ఉన్న కాలేజెస్ కాబట్టి సో కొంచెం బెటర్గా ఫ్యూచర్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇదనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసరికి SVU రీజియన్లో సంబంధించిన కాలేజ్ గురించి మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, యూనిక్ స్టడీ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కీప్ స్మైలింగ్ అండ్ ఆల్ ది బెస్ట్.